గైస్, ఊరికెళ్ళొచ్చిన కాడ నుంచి వాటర్ చేంజ్ అయ్యి నా తలలో డాండ్రఫ్ బాగా వచ్చింది. అందులో డైలీ తలకలు పోసి పోసి జుట్టులా లేదు. డాండ్రఫ్ అంటేనే తలంతా దురద పెట్టి బాగా ఇదైపోతుందనమాట. గీకి గీకి నా తలంతా మంటొచ్చేస్తుంది. అందుకని చెప్పేసి అమ్మని అడిగితే మెంతులు, పెరుగు పెట్టమంది. నాది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నా. మీకు మీడియం అయినా, షార్ట్ అయినా 1 ఆర్ 2 స్పూన్స్ చాలు. నైట్ పడుకునే ముందు నానేస్తే మంచిగా నానతాయన్నమాట మెంతులు. ఒక 2, 3 గంటల్లో అంటే గట్టిగుంటాయి కాబట్టి తొందరగా నలగవు. మెంతులు నానబెట్టిన వాటర్ కూడా తాగొచ్చు. చాలా మంచిది హెల్త్ కి. మీకు ఆ చేతి తట్టుకునేగలిగే డేరుంటేనే తాగండి. ఫస్ట్ మెంతులు మిక్సీ పట్టాకే తర్వాత కొంచెం అది నలిగిన తర్వాత అప్పుడు పెరిగేయాలి. ఫస్టే పెరిగేసేస్తే మెంతులు నలగవన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకొని హెయిర్ కి మంచిగా అప్లై చేసుకోవాలి. హెయిర్ కి ఏం అప్లై చేసినా, హెయిర్ మాస్క్ లాంటిది ఏమేసినా స్కాల్ప్ కి మంచిగా పట్టాలంటే గనక ఇట్లా చిన్న చిన్న పాయల్లాగా అటు ఇటు చిన్నగా తీసుకొని నీట్ గా పెట్టుకుంటేనే స్కాల్ప్ కి మంచిగా పడుతుంది. పెరుగు అండ్ మెంతులు చాలా మంచిది హెయిర్ కి. డాండ్రఫ్ తగ్గియడమే కాదు, ఇది హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన జుట్టుని ఇంకా స్మూత్ అండ్ కండిషనింగ్ గా ఉంచుతుంది అనమాట. డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. 1 to 1.5 hours ఉంచి తీసేయొచ్చు అనమాట. హెయిర్ వాష్ కోసం నేనైతే కుంకుడుకాయలు ఇంకా షీకాయ వాడుతున్నా. ఆమ్లా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నేను కుంకుడుకాయలు వాడి. ఎందుకంటే మా వాడు చిన్నోడు, తలనంత జలుబు చేస్తుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి.